హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు ఫ్రైడే, వీక్ కంప్లీట్ అయిపోతుంది. అయితే నిన్న క్లోజింగ్ తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ నుంచి అవుట్ ఆఫ్ ద రేంజ్ అయితే రావడం జరిగింది. సో మనం ఎక్స్పెక్ట్ చేసింది 2 days బ్యాక్ 25,083 దగ్గర సపోర్ట్ తీసుకుంటూ మార్కెట్ రికవర్ అయింది. కాబట్టి ఈ లెవెల్ దగ్గర మనం భావించాం 25,080 అరౌండ్ సపోర్ట్ అని. అయితే ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ నియర్లీ ఈ సపోర్ట్ ఏరియా దగ్గర ఓపెన్ అయింది. 25,093 ఓపెనింగ్. ఇక్కడ నుంచి ఇంట్రాడేలో రీచ్ అయిన హై చూస్తే 25,168 వరకు వెళ్ళింది. 25,170 అనుకుందాం, 25,170. అలానే ఇంట్రాడేలో చూస్తే 24,800 కనిపిస్తుంది. ఎప్పుడైతే మనకి 24,800 అబోవ్ లెవెల్ క్రాస్ చేసి ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ వచ్చిందో అప్పటి నుంచి మార్కెట్ 24,800 లెవెల్ని అయితే టచ్ చేయలేదు. ఇక్కడ మనకి 23 తర్వాత సో ఈ వీక్లో చూసుకున్నట్లయితే ఇంట్రాడేలో 24,875 వరకు ఉంది. మనకి 24,800 లెవెల్ కవర్ చేసింది 22 and 23. సో ఇక్కడ 2 days కూడా మనకి క్లోజింగ్ ఎగ్జాక్ట్లీ 24,800 అరౌండ్ వచ్చింది. ఈ క్లోజింగ్ తర్వాత మార్కెట్ ఎక్కడా కూడా ఫాలింగ్ మూమెంటం అయితే రాలేదు. ప్రతిరోజు హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతూనే వెళ్ళింది. సో టిల్ 24,300 నియర్ బై వరకు కూడా. ఇక్కడ ఇంట్రాడే హై చూసుకుంటే 24,333 ఉంది. ఇక్కడ వరకు 500 పాయింట్స్ మార్కెట్ ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ర్యాలీ అయితే చూసాం. మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ కరెక్ట్ అవుతూ మనం యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసింది లాంగ్ టర్మ్లో కూడా 25,000 ఎబోనే ఎక్స్పెక్ట్ చేసాం. సో ఇక్కడ కూడా స్మాల్ కన్సోలిడేషన్ ఉంది కాబట్టి 25,000 లెవెల్ ఒక మంచి సపోర్ట్ ఏరియా లాగా యాక్ట్ చేస్తుంది అనుకున్నాం. బట్ ఎప్పుడైతే ఈ 25,000 లెవెల్ బ్రేక్ అయిందో అక్కడి నుంచి మనకి నెక్స్ట్ ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ 24,800 కాబట్టి సో ఈ 200 పాయింట్స్ రేంజ్ ఫ్రమ్ 25,000 లెవెల్ సో ఇంతలోని మార్కెట్ రీచ్ చేయడం అయితే జరిగింది. అలానే ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ వచ్చేసి 25,852. ఇది యాక్చువల్ క్లోజింగ్. ఇప్పుడు హై అండ్ లోస్ ప్రకారం రేంజ్ చూసుకున్నట్లయితే 25,170, 24,800, 370 పాయింట్స్ రేంజ్, వెరీ హ్యూజ్ రేంజ్. 370 పాయింట్స్ రేంజ్. సో హై నుంచి కంపేర్ చేసుకుంటే మనకి 170 + 150 320 పాయింట్స్ డౌన్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇక్కడ క్యాండిల్ బాడీ రేంజ్ చూసుకున్నట్లయితే ఇది 24,850 సో 24,852 అండ్ 25,000 150 + 100 ఇట్స్ నియర్లీ 250 పాయింట్స్ రెడ్ క్యాండిల్ బాడీతోటే క్లోజ్ అయింది. సో 24,800 ఈ లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. క్లియర్గా ఒకసారి ఈ మూమెంటం 15 minutes క్యాండిల్ అబ్జర్వ్ చేద్దాం. సో మార్కెట్ ఓపెనింగ్ ఏదైతే సపోర్ట్ లెవెల్ అనుకున్నామో ఆ లెవెల్ నియర్ బై ఓపెన్ అయింది అనుకున్నాం. ఇట్ ఈస్ 25,080. సో ఓపెన్ అయింది 25,093 దగ్గర అయినా ఇక్కడ సో ఫస్ట్ క్యాండిల్లో లో 25,085 చూపిస్తుంది. మనం ఎక్స్పెక్ట్ చేసిన సపోర్ట్ అయితే ఇక్కడ యాక్ట్ చేసింది. ఇక్కడ నుంచి మార్కెట్ టాప్ లెవెల్లో కొద్ది వోల్టాలిటీ తోటి 25,150 ఏరియా, అంటే నిన్న మార్కెట్ క్లోజ్ అయింది 25,145 అరౌండ్ కాబట్టి ఆ లెవెల్ని మార్కెట్ రిటెస్ట్ చేసింది. ఇది రెసిస్టెన్స్ లాగా ప్లే చేసింది. కొద్ది వోల్టాలిటీ వల్ల ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది కానీ యాక్చువల్గా 25,150నే యాజ్ ఎ పారామీటర్ తీసుకుంది. వన్స్ ఈ లెవెల్ దగ్గర మార్కెట్ క్లోజ్ అవ్వలేకపోయింది కాబట్టి ఇక్కడ నుంచి ఈ 150 నుంచి మార్కెట్ ఒకేసారి 24,900 వరకు ఫాలో అవ్వడం జరిగింది. సో ఈ 24,900 దగ్గర కూడా మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసిన సో అప్పటికి చాలా డౌన్ సైడ్ అయితే మార్కెట్ వెళ్ళింది. ఇక్కడ 2 parts లాగా చూస్తే 10 to 12:45 ఇక్కడ ఈ 2.5 hours పాటు 24,900 లెవెల్ దగ్గర మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో ఈ లెవెల్ కూడా బ్రేక్ చేస్తూ ఎప్పుడైతే డౌన్ సైడ్ క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయో అప్పుడు మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఉన్న సపోర్ట్ లెవెల్ వరకు షిఫ్ట్ అవ్వడం జరిగింది 24,800 వరకు. ఫైనల్గా మార్కెట్ కూడా క్లోజ్ అయింది 24,850. సో చాలా వీక్గానే క్లోజ్ అయింది, బట్ ఇప్పుడు స్టెబిలైజ్ అవుతుండొచ్చు అనేది నా ఒపీనియన్. సో ఈ క్లోజింగ్ బట్టి 24,800ని ఫస్ట్ ఇనిషియల్ సపోర్ట్ లాగా చూస్తున్నాం. చూడాలి మండే రోజు మార్కెట్ మూమెంటం 24,800 బిలో క్యాండిల్ క్లోజ్ అవుతుంది అంటే కొద్దిగా మనం బీరిష్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో. దట్స్ ఫర్ నిఫ్టీ 50. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా వెరీ హ్యూజ్ రెడ్ క్యాండిల్ చూస్తున్నాం. ఇక్కడ మార్కెట్ ఓపెనింగ్ 51,200. యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసింది 51,250 నుంచి 300 ఒక మంచి సపోర్ట్ ఏరియా అనుకున్నాం. కానీ ఓపెనింగే మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ సపోర్ట్ రేంజ్ కన్నా బిలో ఓపెన్ అవుతుంటే అది రెసిస్టెన్స్ లాగా మారిపోతుంది. అలానే ఈరోజు ఇంట్రాడే హై చూస్తే 51,380 ఉంది.
సో 51,380 ఇంట్రాడే హై, అలానే ఇంట్రాడేలో 50,450 అరౌండ్ ఉంది. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద రేంజ్ ఇంట్రాడేలో అయితే క్రియేట్ చేయలేదు బ్యాంక్ నిఫ్టీ. సో ఇన్ని రోజులు ఎంతైతే స్లో అండ్ స్టడీగా ఒక లెవెల్ దగ్గర స్టే చేద్దాం అనుకుందో ఆ రేంజ్ అంతా అని సింగిల్ గో మార్కెట్ కొలాప్స్ అవ్వడం జరిగింది. సో ఈ హై దగ్గర రిజెక్షన్ వచ్చింది. మనం ఎక్స్పెక్ట్ చేసిన సపోర్ట్ ఏరియా రెసిస్టెన్స్ ఏరియా లాగా యాక్ట్ చేస్తూ అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అవుతూ హై అండ్ లోస్ ప్రకారం రేంజ్ చూసుకున్నట్లయితే 450 అండ్ 380 నియర్లీ 1000 పాయింట్స్, జస్ట్ 70 పాయింట్స్ బిలో 1000 పాయింట్స్కి, అంటే 930 పాయింట్స్ రేంజ్ అయితే క్రియేట్ చేసింది టోటల్గా. అండ్ ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ వచ్చేసి 50,576 యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది. 50,576 క్లోజింగ్. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బట్టి ఇక్కడ మనం రెడ్ క్యాండిల్ బాడీ అయితే చూడొచ్చు. ఈ బాడీ రేంజ్ వచ్చేసి 625 పాయింట్స్ అరౌండ్, 625 పాయింట్స్ అరౌండ్ ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ బాడీ అయితే చూసాం. క్లోజింగ్ కూడా 50,500కి దగ్గరలో వచ్చింది. ఈ 50,500 ఒక పారామీటర్ లాగా చూడొచ్చు. ఇంకా క్లియర్గా దీని గురించి మనం 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఈ 50,500 లెవెల్ ఏ విధంగా మనకి యాక్ట్ చేయబోతుంది అనేది మనం 15 మినిట్స్ క్యాండిల్లోనే మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఈ లెవెల్స్ దగ్గర మనం డ్రా చేసి పెట్టుకున్నాం 51,300 ఒక సపోర్ట్ ఏరియా అని. బట్ మార్కెట్ లోవర్ సైడ్ ఓపెన్ అయింది కాబట్టి ఈ సపోర్ట్ ఏరియా కాస్త రెసిస్టెన్స్ అయిపోయింది. అండ్ వన్స్ ఈ లెవెల్ తర్వాత 51,000 మార్క్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. బట్ మార్కెట్లో చాలా నెగిటివ్ సెంటిమెంట్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి కనపడింది. 51,000 లెవెల్ దగ్గర టైం తీసుకున్నా ఆఫ్టర్ 1 అవర్ ఇట్ గాట్ ఏ క్లారిటీ, అంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళదు, ఇది కూడా ఈ సపోర్ట్ లెవెల్ కూడా మనకి రెసిస్టెన్స్ లాగా కన్వర్ట్ అయిపోయింది అని. సో ఇక్కడ చాలా టైం కన్సోలిడేట్ అయింది. కొద్దిగా ఎడ్జ్ తీసుకుని అయినా మార్కెట్ బ్రేక్ చేస్తుందేమో అన్నట్టు ట్రై చేశాయి ఇక్కడ క్యాండిల్స్ అన్ని చూసుకుంటే. బట్ ఇంత స్లో అండ్ స్టడీ కన్సోలిడేషన్ తర్వాత సో మనకి సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎలా అయితే నిఫ్టీలో 24,900 నుంచి 24,800 వరకు కరెక్ట్ అయిందో అలా 51,000 నియర్ బై నుంచి 50,500 ఈ 500 పాయింట్స్ కరెక్షన్ చూడొచ్చు. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ కూడా 50,576 దగ్గర క్లోజ్ అయింది. సో ఇంత రేంజ్ వన్ డేలో సింగిల్ ఇంట్రాడేలో అవ్వడం వల్ల మనం రేంజ్ ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. బట్ ఒకటి చెప్పొచ్చేది ఏంటంటే 50,500 లెవెల్కి ఎటువైపు మార్కెట్ క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి ఒక అంచనాకి రావచ్చు. సో మండే రోజు మార్కెట్ ఓపెన్ అయ్యాక 50,500 అబో 15 మినిట్స్ క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే 51,000 వరకు ఏం చేస్తుంటాం. బట్ ఒకవేళ ఈ 50,500కి బిలో వెళ్తూ ఉంటే దెన్ కొద్దిగా బియరిస్ట్ మోడ్లో ఉంటాం మనం. వీ నీడ్ టు వెయిట్ అండ్ అబ్జర్వ్ ఫర్ మండే. సో మండే రోజు క్యాండిల్ క్లోజింగ్ బట్టి మనం రేంజ్ని ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇదైతే చాలా హ్యూజ్ ఫాల్ బోత్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీకి మాత్రం. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మండే రోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. బాయ్ గైస్, సీ యూ ఆన్ మండే.